దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు పలికిన గొప్ప పలుకులు, శిలువ మీద పలికిన పలుకులలో 6వ మాట మనం చదువుకొని ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఇదివరకు ఆ వాక్యం మీద చాలామంది దైవ సేవకులు చాలా విధాలుగా వాక్యాన్ని చెప్పారు. నేను ఒక ప్రత్యేకమైన కోణములో ఆ మాటను చెప్పటానికి ప్రభు సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు నాకు కొన్ని విషయాలు నేర్పించారు. మొదట కొన్ని మాటలు అందరూ దైవ సేవకులు చెప్పినట్లుగా ఉన్నప్పటికీ ఆ మాటల్లో నుంచి మరొక అనుభవంలోనికి మనం ఇంకొంచెం లోతుకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి నేను ప్రయత్నిస్తాను. దయచేసి చివరి వరకు దేవుని వాక్యము శ్రద్ధగా వినండి. వాక్యాన్ని స్కిప్ చేయొద్దు, ఫార్వర్డ్ చేయొద్దు, ఫాస్ట్ ఫార్వర్డ్లో అసలు వినొద్దు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తుండగా ప్రార్థనాపూర్వకంగా వాక్యం అంతటిని మీరు వినాలని నా మనవి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, నా రాజా, నా దేవా, కరుణా సంపన్నుడా, కృపాసాగరుడా, మహిమ కలిగిన మహాదేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఆనాడు ఎన్నో అవమానాలు పొంది ఈనాటికి కూడా నిన్ను అవమానపరుస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రభువా, నిన్ను హేళన చేస్తున్న వారు ఉన్నారు, నీ సిలువను హేళన చేస్తున్న వారు ఉన్నారు. అయినా అవన్నీ మాకు మేలు కొరకు, మా మహిమ కొరకు మీరు చేసిన కార్యాలని మేము గుర్తించి మీ నామమును కొనియాడుతూ ఉన్నాము. ఇదిగో ఈ దినమందు మీరు పలికిన అమూల్యమైన గొప్ప మాటలను ధ్యానిస్తూ 6వ మాటను ధ్యానిస్తూ ఉండగా నీ మహిమ యొక్క ప్రభావమును మాకు కనపరచమని, మీ వాక్యములోని మర్మమును మాకు తెలియజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువు ఈ మాట పలికాడంటే ఈ మాట ఎంత విలువైనదిగా మనం ఎంచాలి అనటానికి ఉదాహరణకు ఒక మాట మీకు చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనములో, ఆకాశము భూమి గతించిన గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చబడి వరకు ఒక సున్నాయినను ఒక పొల్లైనను తప్పిపోదు అని రాయబడి ఉంది. ఒక అక్షరము, ఒక సున్నా, ఒక పొల్లు తప్పిపోదు. కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా ధర్మశాస్త్రం అంతా నెరవేర్చబడుతుందని మత్తయి సువార్త 5:18లో రాయబడింది కదా. మరి అలాంటప్పుడు యేసు ప్రభువు తానే సిలువలో పలికిన ప్రతి మాట ఇంకెంత విలువైనది. సమాప్తమైనది అనేది ఒక పదం. ఆ పదం ఎంత ఇంపార్టెంట్ కాకపోతే దేవదేవుడు సిలువలో ఆ మాటను పలికుంటాడు. ఆ మాట ఎంత ప్రాముఖ్యమైనదో వర్తమానం అంతా మీరు చివరిదాకా వింటే ప్రతి క్రైస్తవుడు అనుసరించవలసిన మాట, చెప్పుకోవలసిన మాట, తన జీవితాంతంలో ఈ మాట యేసు ప్రభు చెప్పుకున్నట్లు చెప్పుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన మాటగా మనకు ఆ మాట కనబడుతుంది. సరే, ఇంతకీ యేసు ప్రభువు ఏమి సమాప్తం చేశాడు అనేది ఒక ప్రశ్న. అందులో మనం నేర్చుకోవలసింది ఏంటి అనేది రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్నకు ఒక 3 జవాబులు నేను చెప్తాను. రెండవ ప్రశ్నకు కూడా కొన్ని విషయాలు నేను చెప్తాను. మొదటి ప్రశ్నకు జవాబుగా అనగా ఏమి సమాప్తం చేశాడు యేసు ప్రభువు అనంటే, మొట్టమొదటి విషయం మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనములో, మత్తయి సువార్త 5:17లో
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అన్నాడు. అంటే ధర్మశాస్త్రములో ఆయన పుట్టుకకు మునుపు రాయబడిన ప్రతి మాటను, ప్రతి ప్రవచనమును నెరవేర్చటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన కొరకు రాయబడిన మాటలు ఒక సందర్భంలో యేసు ప్రభువే చదువుకొని ఇవి మీ వినికిడిలో నెరవేర్చబడినవి అని ప్రకటించటం మనకి కనబడుతుంది. చూడండి, లూకాసు సువార్త 4వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం చదివితే, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన ఆ గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. ఆయన కొరకు రాయబడిన మాటలు ఆయనే చెప్పుకున్నాడు. నన్ను గూర్చి మీ ప్రవక్తల్లో రాయబడిన అని చెప్పాడు. ఆ మాటలన్నీ నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు. అలాగే సిలువలో ఆఖరిగా ఆయన కొరకు నెరవేర్చబడిన ప్రవచనము ఏంటంటే కీర్తన 69:21, 22వ కీర్తన 15 వచనాలలో రాయబడి ఉన్నది. ఆయనకు దాహం వేస్తే ఆయన నాలిక దవడను అంటికిపోయిందని, దానికి బదులుగా చిరకను, ఆ చేదును ఆయనకి త్రాగిస్తారనే ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు, ఆ లేఖనాలు ఇక్కడ నెరవేర్చబడ్డదనమాట ఆఖరిగా. అందుకనే యోహాను సువార్త 19:28లో అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను అన్నాడు. లేఖనం నెరవేరాలని నేను దప్పిగొనుచున్నాను అని అన్నాడు. అనగానే ఏ లేఖనం నెరవేరింది అనంటే 22వ కీర్తన 15వ వచనము నెరవేరింది. ఆ తర్వాత వారు చిరకతో నిండి ఉన్న ఒక పాత్రను అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఉన్నాడు. అంటే ఆయనకి చేదును త్రాగించారు, అది త్రాగాడు అన్నమాట. అప్పుడు 69వ కీర్తన 21వ వచనం ఆఖరిగా సమాప్తమైపోయింది, నెరవేర్చబడింది. కాబట్టి సమాప్తమైనది అని యేసు ప్రభు చెప్పిన మాటలలో ఆయన శరీర రీతిగా పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు ఏ ప్రవచనాలు నెరవేర్చబడవలసి ఉన్నదో, ఏ లేఖనాలు నెరవేర్పు జరగవలసి ఉన్నదో అవన్నీ జరిగే. ఆఖరిగా నేను దప్పిగొనుచున్నానన్న మాటతో ఆయన చిరక పుచ్చుకొనటంతో, చేదు త్రాగటంతో ఆయన కొరకు రాయబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడింది. ధర్మశాస్త్రములో ఆయన కొరకు రాయబడిన సంగతులన్నీ నెరవేర్చబడ్డాయి. ఇది మొదటిది. రెండవదిగా ఆయన ఏమి సమాప్తం చేశాడనంటే దేవుడు తనకు అప్పగించిన పనిను పూర్తి చేశాడు. ఏం పని అప్పగించాడు, ఏం పూర్తి చేశాడు అనంటే అసలు పని ఎక్కడ ప్రారంభమైందో మనం బైబిల్లో నుంచి చూద్దాము. లూకాసు సువార్త 2వ అధ్యాయం 49లో మనం ఆ పని ఏంటో మనకు కనబడుతుంది. యేసు ప్రభువు పస్కా పండుగను ఆచరించటానికి యేసేపు మరియలతో వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు యేసు ప్రభువును మరచి ఒక దిన ప్రయాణం సాగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత యేసు ప్రభువును వెతుక్కుంటూ వారు వచ్చినప్పుడు 3 దినాలు అయిపోయింది. ఆ 3 దినాలలో ఒకరోజు యేసు ప్రభుని ఎక్కడ చూశారనంటే 46వ వచనములో 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారి ప్రశ్నలను అడుగుచుండగా చూచిరి. అప్పుడు మరియా ఆమెను యేసు ప్రభువుని అడుగుతుంది, నాయనా నీ కొరకు మేము వెతుకుతున్నాం 3 దినాలుగా, నువ్వు ఎక్కడున్నావేంటి
మేము దుఃఖపడుతున్నాం, నేను నీ తండ్రి వెదుకుచున్నామని 48లో చెప్పటం కనబడుతుంది. అందుకు జవాబుగా యేసు ప్రభు 49లో అన్నాడు, ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. ప్రశ్నించాడు, మీరు ఎరుగరా అని. అంటే నేను తండ్రి పనుల కొరకు వచ్చానని మరియమ్మకు తెలుసు, యేసేపుకు తెలుసు. అప్పుడు మీరు నన్ను వెతకటం ఎందుకు? తిన్నగా నేరుగా దేవాలయానికి వస్తే నేను అక్కడ మీకు దొరికేవాడిని కదా, ఎందుకు అంత కష్టపడ్డారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అన్నాడు. అంటే ఆ మాట, ఆ సందర్భము యేసు ప్రభుకి 12 ఏండ్ల వయసులో జరిగింది. ఆ సందర్భం అంటే 12 ఏండ్లప్పుడే యేసు ప్రభు దేవుని పని ప్రారంభించాడు. ఏం పని ప్రారంభించాడంటే బోధించటం, బోధకులకు ప్రశ్నలు అడగటం, సత్యం ఏమిటో చెప్పటం అనేది అక్కడ జరుగుతున్నది. అంటే మీరు గమనించండి, ఆయన పని ఏంటంటే బోధించటము అన్నమాట. ఆ తర్వాత మనం చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుడు పని చేస్తున్నాడంట, నేను కూడా పని చేస్తున్నాను అని అంటున్నాడు. ఆయన పని ఎక్కడ ఆగలేదు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనములో యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తూ ఒక అద్భుతమైన మాట పలికాడు. చూడండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నాడు. అంటే ఏ పని కొరకు వచ్చాడు అనేది మనం ఆలోచిస్తే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని ప్రకటించటం ప్రారంభించారు. చూశారు, గలిలీ దగ్గర సువార్త ప్రకటించటము ఆయన పని అయింది, బోధించటము ఆయన పని అయింది, సత్యమేమిటో తెలియజేయటము ఆయన పని అయింది, రోగులను బాగు చేయటము ఆయన పని అయింది, సూచక్రియలను చేయటము ఆయన పని అయింది. ఈ సూచక్రియలు చేయటం, బోధించటం, సత్యము చెప్పటం, ఏది అపార్థం చేసుకున్నారో అపార్థానికి అర్థమేంటో చెప్పటము, రోగులను బాగు చేయటము ఆయన చేస్తున్న పని. ఆ పనంతా కూడా నేను సక్సెస్ఫుల్గా ముగించేశాను అని తండ్రికి యోహాను సువార్త 17:4లో ప్రార్థిస్తూ చెప్పిన మాట మనం చదువుకున్నాం. అది సమాప్తమైనది. ఇంకా ఏమి సమాప్తం చేశాడంటే, మూడవదిగా మనం చూస్తే, మొదటిదేమో లేఖనాలను సంపూర్ణత చేయటం, రెండవదిగా దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేయటం, మూడవదిగా సమాప్తమైనదంటే ఏమి పూర్తి చేశాడనంటే, ఈ సమాప్తమైనది అనే మాట గ్రీకు భాషలో ఆయన ఏమని పలికుంటాడు, ఏమని రాయబడి ఉంది అనంటే, గ్రీకు భాషలో టెటలైస్టై అని రాయబడి ఉంది. TELESTAI స్పెల్లింగ్. ఆ మాటకు అర్థం ఏంటంటే పెయిడ్ ఫుల్లీ, సాక్రిఫైస్ కంప్లీట్లీ అని అర్థం అన్నమాట. మొత్తం నేను పే చేసేసాను అని అర్థం. ఇంకా పే చేయటానికి బ్యాలెన్స్ ఏమీ లేదు అని అర్థం. నా సాక్రిఫైస్ ఎంత సాక్రిఫైస్ చేయాలో అంత సాక్రిఫైస్ నేను చేసేసాను, కంప్లీట్ అయిపోయింది, నా టాస్క్ కంప్లీట్ అయిపోయింది అని అర్థం అన్నమాట. ఏం పేడ్ చేశాడు ఆయన అనంటే, మొదటి కొరింథీ పత్రికలో మనం చదువుతాం కదా, మనము విలువ పెట్టి కొనబడిన వారమంట. విలువ పెట్టి కొనబడిన వారు. ఏం విలువ పెట్టి కొనబడ్డాం మనము అనంటే, బైబిల్ చెప్తుంది, ఆయన రక్తమంతయు కార్చి మన కొరకు ఆయన శరీరమును గాయపరుచుకొని మనలను కొన్నాడు. ఆయన దేహము నుండి కారిన ప్రతి రక్తపు చుక్క మన కొరకు పే చేసిందే అది. ఆయన సాక్రిఫైసు దేవుడు అప్పగించిన బాధ్యత అది కంప్లీట్ చేశాడు. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడనంటే, లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దాన్ని వెదకి రక్షింపవచ్చి తిని అన్నాడు. ఏమి నశించిపోతుందనంటే, ఆత్మలు నశించిపోతున్నాయి. దేవుడు తన స్వరూపంలో నిర్మించిన మానవులు పాపములో ఉండి నరకపాత్రులైపోతూ ఉండగా, ఆ పాపము నుండి వారిని విడుదల కలగ చేయటానికి, వారి పాపము నిమిత్తం ఆయన బలి అవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు.
ఆ బలి అయి ఆ కంప్లీట్ అయిపోయింది ఆ టాస్క్. ఇప్పుడు కంప్లీట్గా నేను పేడ్ చేసేసాను, మానవ జాతిని విమోచించటానికి నీవు ఏర్పాటు చేసుకున్న యజ్ఞము నేను పూర్తి చేశాను అని, సమాప్తమైనది అని చెప్పాడు. ఈ మాట ఎవరికి చెబుతున్నాడంటే తండ్రికి మానవ జాతికి కూడా. దేవుడిచ్చిన పని పూర్తి చేశానని తండ్రికి చెబుతున్నాడు, మానవ జాతికి కూడా మీ కొరకు నేను పే చేశాను అని చెబుతూ ఉన్నాడు. ఇది ఇంకా ప్రాముఖ్యమైన విషయం. మానవ జాతి విమోచన కొరకు అవసరమైన బలి ఆయన అర్పించేశాడు, రక్తమును ఆయన కార్చాడు, పొందాల్సిన గాయాలు ఆయన పొందాడు, పొందాల్సిన అవమానాలు పొందాడు, పొందాల్సిన నిందలు, అన్యాయపు తీర్పు ఆయన భరించేశాడు. ఇది కంప్లీట్ అయిపోయింది అని చెబుతున్నాడు. 3 విషయాలు సిలువలో ప్రాముఖ్యంగా కంప్లీట్ చేసేసాడు. మొట్టమొదటిది లేఖనాల నెరవేర్పు, రెండవది తండ్రి ఆయనకు అప్పగించిన పని, మూడవది మానవ జాతి విమోచన కొరకు ఏమేమి చేయవలసి ఉన్నదో, ఏ కార్యమైతే చేయవలసి ఉందో, ఎంత రక్తమైతే చిందించాల్సి ఉందో అది కంప్లీట్గా ఆఖరి చుక్క వరకు రక్తమును కార్చి కంప్లీట్ చేసేసాడు. మానవ జాతి రక్షణ పొందటానికి అవసరమైన యజ్ఞము కంప్లీట్ చేసేసాడు ప్రభు. అందుకనే ఈ 3 సమాప్తమైపోయాయి. మానవ జాతి విమోచన కొరకు దేవుని ప్రణాళిక సమస్తము నెరవేర్చబడింది అని, సమాప్తమైనది అని చెప్పాడు. ఈ మాటను కొంతమంది హెబ్రీయులు ఏమంటారంటే అది విజయోత్సవపు కేక అని అంటారు. దేవుడు ఏ పని అయితే చేశాడో ఆ పని జరగటానికి దుష్టుడు ఎంత ఆపినా కూడా నేను సక్సెస్ఫుల్గా పని పూర్తి చేసేసానని విజయోత్సవముతో వేసిన కేక అని అంటారు ఈ సమాప్తమైనది అనే మాట. ఈ 3 పనులు ప్రాముఖ్యంగా యేసు ప్రభు పూర్తి చేశారు. ఇప్పుడు 2 ప్రశ్నలు మొదటే చెప్పుకున్నాం. ఇంతకు ఏమి సమాప్తమైనదని యేసు ప్రభు అన్నాడు అనంటే యేసు ప్రభు ఏమి సమాప్తి చేశాడో చెప్పుకున్నాం. రెండవ ప్రశ్న ఏంటి, అందులో మనం నేర్చుకోవలసింది ఏంటి అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. అది ధ్యానించటానికి ముందు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అని రాయబడి ఉంది. మనకు యేసు ప్రభు మాదిరిగా తన అడుగు జాడలను వేశాడంట. ఆయన సమాప్తి చేసినట్లుగానే, దేవుని పని పూర్తి చేసినట్లుగానే, లేఖనాలు నెరవేర్పుగా ఆయన పని పూర్తి చేసినట్లుగానే, చేయాల్సిన సాక్రిఫైస్ ఏదైతే ఉందో ఆ సాక్రిఫైస్ కూడా చేసి పని పూర్తి చేసినట్లుగానే మనము కూడా కంప్లీట్ చేయాల్సిన పనులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన బాధ్యతలు, ఒక్కొక్క పనిని దేవుడు అప్పగించే ఉంటాడు. ఆయన ఏ పని లేని వాడిని పరలోకానికి తీసుకుని వెళ్ళండి, ఏ పని చేయని వాడిని పరలోకానికి దేవుడికి అవసరం లేదు. ఉదాహరణకు 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతుల ఉపమానం మనకు తెలుసు కదా. 5 తలాంతులోడు 5కి 5 సంపాదించాడు, 2 తలాంతులోడు 2కు 2 సంపాదించాడు, 1 తలాంతుడు 1కి 1 సంపాదించాలి. సంపాదించలేనందుకు అతన్ని నరకపాత్రుడిగా ఎంచినట్లుగా ఉపమానంలో మనం చదువుతున్నాం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. కాబట్టి ఒక్కొక్కరికి వారి సామర్థ్యాన్ని బట్టి కొన్ని పనులు దేవుడు అప్పగించాడు. ఆ పనులేంటో మొదట ప్రార్థన చేసి తెలుసుకోవాలి. ఒక్కొక్క భక్తుని జీవితంలో మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్, ఆ పని ముగించట కొరకే దేవుడు మనకు ఆయుష్నిస్తాడు. ఒక మాట మనం చూద్దామా ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయములో హిజ్కియా రాజును గూర్చి దేవుడు ఏమని మాట పలికించాడో మనం చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయగు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. నీ ఇల్లు అనంటే మన జీవితం అనే ఇల్లు, మన సంఘం అనే ఇల్లు, మన కుటుంబం అనే ఇల్లు,
మనం ఆయన రాజు కాబట్టి ఆయన పరిపాలిస్తున్న దేశము కూడా ఆయనకొక ఇల్లు, ఆయన ప్రజలు ఆయనకొక ఇల్లు. ఆయన చేయాల్సిన పనులు ఏమని ఉంటే అది చక్కబెట్టుకొని దాని తర్వాత బాధ్యతలు ఎవరికి అప్పగించాలో వారికి అప్పగించి విధి నిర్వాహకులన్నీ ఎలా జరిగించాలో అందరికీ తెలియజేసి ఇక నేను నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాలన్నమాట. అంటే ప్రతి వ్యక్తికి కూడా సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు మనకు అప్పగించిన పనులు పూర్తి చేయాలి అని కూడా హెచ్చరిస్తున్నాడు. నువ్వు చచ్చిపోతావు అనే మాటను ముందుగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అప్పటికి హిజ్కియా తన ఇల్లు ఇంకా చక్కబెట్టుకోలేదు, చక్కబెట్టుకోవాలి, టైం అయిపోతుంది కాబట్టి ముందుగానే తెలియజేశాడు. సరే తర్వాత ఆయన ప్రార్థన చేసుకొని ఆయుస్సును పెంచుకున్నాడు, అది మనకు అనవసరం. కానీ సందర్భాన్ని బట్టి అయితే ప్రతి మనిషికి ఒక టాస్క్ ఉంది, దైవికమైన టాస్క్ ఒకటి ఉంది, దైవికమైన పనులు బాధ్యతలు ఉన్నాయి, అవి మనం నెరవేర్చాలి. దానికి దేవుడు ఆయుష్ని మనకి ఇచ్చాడు. 91 కీర్తనలో మోషే ప్రార్థన చేశాడు, మా ఆయుష్ ఎంతో మాకు తెలుపుము అని, మా దినముల లెక్కేంటో మాకు తెలియజేయము అని అడిగాడు. ఎన్ని దినాలు బ్రతుకుతామో మాకు తెలియజేయమని భక్తులు ఎందుకు అడుగుతున్నారంటే ఆ ఆయుష్ కాలంలోనే దేవుడు వాళ్ళకి అప్పగించిన పనిని పూర్తి చేయాలి, దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతను పూర్తి చేయాలి. యేసు ప్రభు మత్తయి సువార్త 11:28లో చెప్తారు కదా, సమస్త భారమును మోయిచున్న వాళ్ళారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, నా కాడిని మోయండి అని ప్రభు అక్కడ చెప్పాడు కదా. మనం దేవుని పని మోయాలి, ఆ పని భారం మనం పెట్టుకోవాలి, ఆ పనులలో మనము ఉండాలి, అది కంప్లీట్ కూడా చేయాలి. ఉదాహరణకు సొలొమోను గురించి మనం చదివితే సొలొమోనుకు దేవుడు మందిరము కట్టే బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యతను ఆయన ఎంతగా నెరవేర్చాడో మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే 6వ అధ్యాయం 14వ వచనం, ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను అని ఉంది. ఏ మందిరాన్ని అయితే కట్టమని దేవుడు చెప్పాడు ఆ పని కట్టించి ముగించాడంట. అదే రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనము, సొలొమోను 13 సంవత్సరములు తన నగరను కట్టించుచుండి దానినంతటినీ ముగించెను. నగరాన్ని కట్టించే బాధ్యత ఇచ్చాడు, అది కూడా ఆయన ముగించాడు. దావీదు గురించి మనం చూస్తే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 36వ వచనం, 13వ అధ్యాయము 36వ వచనము, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని అని మనకి కనబడుతుంది. అంటే దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. అది ఆయన చనిపోయేలోపు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి ఎటువంటి సేవ చేయవలసి ఉన్నదో ఆ పని, ఆ బాధ్యతను దావీదు కంప్లీట్ చేసేసాడు. కంప్లీట్ చేసి నీవు కూడా విజయోత్సవముగా సమాప్తమైనది అనే మాట పలకాలి. క్రీస్తు దీనికి మనకు మాదిరి. అది మనకి ఇక్కడ ప్రభువు మాట్లాడుతాడు. సొలొమోను మందిరాన్ని కట్టి పూర్తి చేశాడు, నగరాన్ని కట్టి పూర్తి చేశాడు. దావీదు తన సంకల్పము చొప్పున దేవునికి తన తరము వారికి సేవ చేసి నిద్రించాడనుంది. మోసే భక్తుని గురించి చూస్తే నిర్గమకాండం 40వ అధ్యాయము 33వ వచనంలో దేవుడు ప్రత్యక్షపు గుడారమును నిర్మించమన్నాడు. ఎలా నిర్మించాలో కొలతలతో సహా అన్ని సీనాయి పర్వతం మీద దేవుడు చూపించాడు, తెలియజేశాడు. దాని ప్రకారముగా మోసే ఏం చేశాడంటే 40వ అధ్యాయము నిర్గమకాండము 33వ వచనము, మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణపు ద్వారము తెరిచి అలాగున మోసే పని సంపూర్తి చేశాను. మోసే పని మొత్తం కంప్లీట్ చేసేసాడు. ఇక అపోస్తలుడైన పౌలు గురించి మనం ఆలోచిస్తే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. నా పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటం నేను పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. కడముట్టించి తిని అంటే దేవుడు ఏ పని అయితే అప్పగించాడో అన్యజనులకు అపోస్తలుడుగా
ఆ పనిని పూర్తి చేశాడు. ఎంత సువార్త చెప్పాలో అంత చెప్పాడు. ఎన్ని మర్మాలు క్రైస్తవ సమాజానికి అవసరమై ఉన్నదో అవన్నీ పౌలు ద్వారా దేవుడు పలికించాడు. అందుకే పౌలు భక్తుడు సంఘమునకు మాదిరి, ప్రతి విశ్వాసికి అతడు మాదిరిగా ఉండటానికి ఒక సాధనముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. మరి మనము సమాప్తమైనదని యేసు ప్రభు చెప్పిన ఆ 6వ మాటను మనం ప్రకటించుకుంటున్నాం, కానీ మన జీవితములో సమాప్తి అవుతుందా? మన క్రైస్తవ జీవితంలో మన జీవితము ఆయనకు ఉపయోగకరంగా ఆయన అప్పగించిన బాధ్యతలను పూర్తి చేస్తున్నామా? పని పూర్తి చేస్తున్నామా? ఇది మనతో మా ప్రభువు మాట్లాడుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఏ పని నీకు అప్పగించాడు? నీ కుటుంబం కొరకు బాధ్యత నువ్వు సంపూర్ణం చేయాలి. నీ పిల్లల కొరకు నీ బాధ్యతను నువ్వు సంపూర్ణము చేయాలి. సమాప్తమైనదని యేసు ప్రభు చెప్పినట్లుగా నీవు కూడా నీ సంఘపు యొక్క బాధ్యతను నువ్వు కంప్లీట్ చేయాలి. నీ సేవకుని యొక్క బాధ్యత నీ మీద ఉంటుంది. నువ్వు ఎంతవరకు చేయగలుగుతావో అది నీవు పూర్తి చేయాలి. ఎవరి ద్వారా వాక్యము విని నువ్వు తృప్తి చెందుతూ వాక్యాన్ని నేర్చుకుంటున్నావో ఆ సేవకునికి నువ్వేం చేస్తున్నావు అది కూడా పూర్తి చేయాలి. సమాప్తమైనది, నా పని నేను పూర్తి చేశాను అని నీవు కూడా విజయోత్సవముతో కేక వేయగలగాలి. ఇది ఈ 6వ మాట నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమాప్తమైనదని యేసు ఎరిగి నేను దప్పిగొనుచున్నానని చెప్పి తర్వాత సమాప్తి అయినదని కంప్లీట్ చేశాడు. టైం అయిపోతుంది అని మనకు తొందర లేదు. ఇచ్చిన ఆయుసు అయిపోయేలోపు నేను దేవుని పని చేయాలని లేదు. సమయాన్ని వృధా చేయొద్దని బైబిల్ మనకు చెబుతుంటే ప్రతి ఒక్కరూ సమయాన్ని వృధా చేస్తున్న పనిలోనే ఉన్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అని అంటున్నాడు. సద్వినియోగం ఎందుకు చేసుకోవాలి? దేవుడు నీకు ఇచ్చిన పని పూర్తి చేయటానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభువా, నా వయసు అయిపోతుంది, నా సమయం అయిపోతుంది, నేను నీ కొరకు చేయాల్సిన పనులు, నీ కొరకు నేను కలిగి ఉన్న దర్శనాలు, నేను కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, మీరు నాకు ఇచ్చినటువంటి బాధ్యత నేను పూర్తి చేయాలి. అయితే నా ఆయుష్నన్నా పెంచు, లేదా పని చేయటానికి నా పని నాకు సహాయం చేయండి అన్న ప్రార్థనన్నా చేసుకోవాలి. ఈ విషయంలో సాతాను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలండి. సాతాను గురించి బైబిల్లో ఏమి రాయబడిందంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో 12వ వచనము అందుచేత పరలోకమా, పరలోక వాసులారా ఉత్సహించిడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చుచున్నాడని చెప్పబడింది. వాడికి సమయం కొంచెమే ఉందని వాడు తెలుసుకొని బహు క్రోధము గలవాడే వస్తున్నాడంట. ఇది మనం గమనించండి. వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు దుష్టుడు. మరి దేవుని పిల్లలమైన మనము, యేసు రక్తము చేత కడగబడిన మనం ఎందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు? దేవుడు మనకిచ్చిన పనిని మనం ఎందుకు సంపూర్ణము చేయట్లేదు? ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలలో 6వ మాటలో అద్భుతమైన మన బాధ్యతను దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ఆ ప్రార్థనలోనన్నా ఏకీభవించి ప్రభువా, నీ పని పూర్తి చేయలాగున నాకు బలమును శక్తినివ్వండి అని అడుగుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన నా ప్రభు, కరుణా సంపన్నుడా, కృపాసాగరుడా, సత్యదేవుడా, అయ్యా, మీరు సిలువలో సంపూర్ణము చేసినట్లుగా ప్రతి పనిని జీవిత ముగింపులో మరణ గడియలలో మీరు తండ్రి మీకు అప్పగించిన పనిని పూర్తి చేసినట్లు అయ్యా, మేమును మా పనిని, మా బాధ్యతను సంఘం పట్ల, కుటుంబం పట్ల, సేవకుల పట్ల, ప్రజల పట్ల, సువార్త పట్ల అయ్యా పని పూర్తి చేయుటకు సహాయం చేయండి. కరుణించండి, కనికరించండి, కృప చూపండి, అద్భుతమైన కార్యాలు చేయండి తండ్రి. మా సమయమును సద్వినియోగం చేసుకునే కృప మాకు దయచేయండి. కరుణించమని, మమ్మలను బలపరచమని, విజయోత్సవపు దిశగా మా బ్రతుకులను మలిచి నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.